నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లాలో హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 233 మందికి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. మేడ్చల్లోని రైల్వే స్టేషన్ కు మహర్దశ. 8,50,00,000 రూపాయలతో అభివృద్ధి. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద సర్పంచ్ల ధర్నా. డిమాండ్లపై సుబ్బారెడ్డి, అమర్నాథ్ కు వినతి పత్రం. ఎన్టీఆర్ జిల్లాలో రాజగోపుర శ్రీకర ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆలయాలకు జగన్ భారీగా నిధులిస్తున్నారన్న జగన్మోహన్ రావు. అన్నమయ్య జిల్లా ప్రమాదంలో 3 మృతి. ఆగి ఉన్న లారీని స్కూటర్ ఢీకొట్టడంతో దుర్ఘటన. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే, మోడీ ఒక గొప్ప నాయకుడని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ యువ నాయకుడు అభినవ సర్దార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మోదీ గొప్పతనం, చేసిన అభివృద్ధి తెలిసేలా ప్రచార రథాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మళ్లీ మోడీని ప్రధాని చేయాలని ఆయన కోరారు. అవకాశం వస్తే జిల్లాని అభివృద్ధి చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీజేపీ టికెట్ ఆశావాహుడు అభినవ సర్దార్ చెప్పారు. ప్రజలు గుండెల్లో పెట్టుకుని తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మీ అభినవ్ సర్దార్ కే దావత్. ఈ రోజు మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలలుగా నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గానీ, సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ గానీ, లేదా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ 3వ సారి కూడా మన ప్రధానిగా చేయాలని చెప్పి తపనతోటి ఎక్కడా రెస్ట్ లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు కూడా మీరందరూ చూస్తున్నారు, ఈ రథం తయారు చేపించి మొత్తం ఈ టీమ్ తో మొత్తం పల్లె పల్లెకి, గ్రామ గ్రామానికి తిరిగి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలి, అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మనం అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థి మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకా మీకు నా గురించి చెప్పాలంటే, మీ అందరికీ తెలుసు, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం వదిలేసుకొని ఈ రోజు మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా. తెలంగాణ మొత్తంలో కూడా మీ అందరికీ తెలుసు, వెనుకబడిన జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ జిల్లా అని మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాన్ని, నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరి సాధక బాధలు తెలిసిన నేను. కాబట్టి నేను అన్నీ వదిలేసుకొని కేవలం ఆదిలాబాద్ మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డల కోసం, అలాగే అన్ని కులాల వారి కోసం నేను వచ్చి ఈ ఆదిలాబాద్ జిల్లాని ముందంజలో ఉండేటట్టు అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక దృఢ సంకల్పంతో, నేను ఉన్న అన్ని కంఫర్ట్ జోన్లు కూడా నాకున్న నేను అన్నిట్లో అంటే ప్రొద్దున లేస్తే నాకు అన్ని సౌకర్యాలు ఉండి నేను మంచి లైఫ్ బతుకుతున్నవాడిని కూడా అన్నీ వదిలేసుకొని నా గురించి కాకుండా ప్రజల కోసమే సేవ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఆదిలాబాద్కి రావడం జరిగింది. జై శ్రీరామ్. నేను మీ అభినవ్ సర్దార్ కే దావత్. ఈ రోజు మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలలుగా నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గానీ, సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ గానీ, లేదా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ 3వ సారి కూడా మన ప్రధానిగా చేయాలని చెప్పి తపనతోటి ఎక్కడా రెస్ట్ లేకుండా ఎన్నో కార్యక్రమాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకానికి ఎంపికైన మేడ్చల్ రైల్వే స్టేషన్ కు మహాదశ పట్టింది. మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. దేశంలోని పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 8,50,00,000 రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 41,000 కోట్లతో 554 స్టేషన్ల అభివృద్ధి, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. छोटे छोटे सपने देखना छोड़ दिया है, हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक करते हैं। यही संकल्प इस विकसित भारत, विकसित रेलवे कार्यक्रम में दिख रहा है। मैं इस कार्यक्रम में देश भर से जुड़े सभी साथियों का अभिनंदन करता हूं। हमारे साथ 500 से अधिक रेलवे स्टेशनों और 1,500 से ज्यादा दूसरी जगहों से लाखों लोग जुड़े हैं। आज के भारत
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి జనసేన పోటీలో ఉంటుందని పార్టీ పెద్దల నుంచి సంకేతాలు అందాయని ఆ పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిబత్తుల రాజాబాబు అన్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జెండా సభకు లక్షలాదిగా తరలి రావాలని రాజాబాబు పిలుపునిచ్చారు. జెండా పోస్టర్ను రాజాబాబు ఆవిష్కరించారు. టికెట్ల ప్రకటన తర్వాత అన్ని పార్టీల్లోనూ ఆశావాహులకు ఆశాభంగం కలగడం సహజమన్నారు. అలాంటప్పుడు కాస్త ఆశావ్యంగా మాట్లాడతారని రాజాబాబు అన్నారు. జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా సంపూర్ణ మద్దతు ఇస్తానని రాజాబాబు తెలిపారు. విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కలిపి రేపు 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. జన విజయ కేతనం ఎన్నికల శంఖారావం పేరుతో ఆ బహిరంగ సభకు జెండా అనే నామకరణం చేరి మీకోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారో వారికి సహకరించి 28వ తేదీ తాడేపల్లిగూడెం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు, తెలుగు మహిళా తల్లులకు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులకు, ప్రజలకు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పిలుపునిస్తా ఉన్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మార్చి 3న జరిగే జాబ్ మేళా పోస్టర్లను శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి విడుదల చేశారు. హిందూపురం ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, అయితే ఈ ప్రాంతాన్ని రెండో బెంగళూరుగా చేసుకోవచ్చన్నారు పరిపూర్ణానంద స్వామి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో దేశంలోని హిందూపురాన్ని ప్రతి హిందువు ఒకసారి చూసి రావాలనే భావం కలిగేలా అభివృద్ధి చేస్తానని పరిపూర్ణానంద స్వామి అన్నారు. జాబ్ మేళా ద్వారా ఎన్నికల ముందే ఈ ప్రాంతంలో యువతకు 5,000 ఉద్యోగాలు కల్పిస్తానని పరిపూర్ణానంద స్వామి హామీ ఇచ్చారు. వెనుకబాటుతనం ఉంది, ఇక్కడ వెనుకబాటుతనం చాలా ముందంజలో ఉంది. దీని నుంచి ఏ రకంగా మనం ఆలోచించాలి అని 10 మందిని కలుస్తున్నప్పుడు నేను ఇక్కడున్న నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, భౌగోళికమైన స్థితిగతుల్ని చూస్తే నాకు మనస్సుకి చాలా స్పష్టంగా అనిపించింది, దీన్ని రెండో బెంగళూరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని రెండో బెంగళూరు చేయాలి. మాట్లాడగలను. దానికి స్పెషల్ ప్యాకేజీలు తెప్పించి ప్రత్యేకమైనటువంటిది కేంద్రం యొక్క పర్యవేక్షణలో హిందూపురాన్ని భారతదేశంలో మనం అసలు ఇక్కడికి వెళ్ళకపోతే మనం హిందుత్వానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాము అని ప్రతి హిందువు భావించదగ్గ అద్భుతమైనటువంటి అంశాలు నేను ఇక్కడ పరిశీలనలో చూడడం జరిగింది. ఇది నాకు తట్టింది, ఇది అమ్మవారి దయతో తట్టింది. దాని వల్ల నాకు తెలిసి అది కనుక జరిగితే నా ఆలోచన సవ్యమైనదే, ఇక్కడ గెలుపు ఉంది. మోడీ గారితో ఖచ్చితంగా నేను ఒప్పించగలను, వాళ్ళకి చూపి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్లు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతిని సర్పంచ్లు అడ్డుకుని వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచ్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెద్దాపురంలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం కొత్త రాజగోపుర శ్రీకర ప్రతిష్టలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. హిందూ దేవాలయాల అభివృద్ధికి, కొత్త ఆలయాల నిర్మాణానికి సీఎం జగన్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత, ఆత్మతృప్తి, మనోబలం కలుగుతాయన్నారు. అందులో దైవ కార్యక్రమం కాబట్టి ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద రకరకాలుగా పెడుతున్నారు, వాళ్ళది వీళ్ళది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనసు స్వచ్ఛమైంది కాబట్టే ఇవన్నీ రూపుదాలుస్తున్నాయి. దేవుడు మంచి వాళ్ళ పక్షాన ఉంటాడు, మంచి వాళ్ళతోటి మంచి పనులే చేయిస్తాడు. ఖచ్చితంగా ఇలాంటివి మరిన్ని జరగాలని, ఇదంతా ఎందుకు మనం మంచిగా ఉండటానికి, మంచిగా జీవించడానికి,
దేవుడికి దండం పెట్టేది ఎందుకు? నన్ను ఆఖరి శ్వాస తీసే వరకు నేను ఎవరి కాళ్ళ మీద నిలబడకూడదు. దేనికి నిలబడకూడదు. ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా కూడా ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు. ఎవరైనా పుట్టిన తర్వాత గిట్టాల్సిందే. ఆ గిట్టడం కూడా సుఖవంతమైనటువంటిది ఇవ్వు నాకు. నా తర్వాత నా ఆత్మ నీలో కలిసిపోవాలి. ఇది దేవుడి దగ్గర మనం కోరుకోవాల్సింది. మనకేం కావాలో. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో జాతీయ రహదారి 44 పై రవి ఏర్పాటు చేసిన హోటల్ సింధును చామకూర భూపాల్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. భూపాల్ రెడ్డి, శ్రీశైలం రెడ్డిలను హోటల్ సింధు నిర్వాహకులు రవి సాల్వా కప్పి సత్కరించారు. హోటల్ సింధు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. హోటల్ సింధులో అందుబాటు ధరలలో వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్, మీల్స్ లభిస్తాయని రవి తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకొని హోటల్ సింధు ఓపెన్ చేయబడినది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్, నాణ్యమైన టిఫిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీన్ని ఈరోజు ఓపెనింగ్ చేయబడింది. సిహెచ్ చామకూర మల్లారెడ్డి వాళ్ళ కొడుకు అయిన భూపాల్ రెడ్డి అండ్ శ్రీశైలం రెడ్డి వాళ్ళు ఈరోజు ఓపెన్ చేయడం జరిగినది. ఇక్కడ నాణ్యమైన వంటకాలు అందించబడతాయి. ఎవరైనా ప్రజలు వచ్చేసి ఇక్కడ భోజనం చేసి చెక్ చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నది ఒడ్డున వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను లెక్క చెప్పారు. సింగరేణి బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ ఆలయంలో ఈ హుండీ లెక్కింపు జరుగుతుంది. హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో కాంతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రారంభించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలను వేములవాడ, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వచ్ఛంద సేవా సమితి సభ్యులతో లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గోదావరిఖని అందు గత 4 రోజుల నుండి అత్యంత వైభవంగా జరిగిన జాతర మహోత్సవంలో ఆ అమ్మవారి మొక్కుబడులను చెల్లించినటువంటి హుండీలను ఈరోజు మన సారలమ్మ గుడి వద్ద లెక్కించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన అమ్మవారి మొక్కుబడులు చెల్లించుట కొరకు 44 హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి 44 హుండీలు ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్ఐ గారు, మన టూ టౌన్ ఎస్ఐ గారు, మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, అలాగే సేవా సమితి సభ్యులు, పాత్రికేయులు అందరి సమక్షంలో ఇప్పుడు షటరు ఓపెన్ చేసి ఉండి లెక్కింపుకు ఏర్పాటు చేయడం. ఆహార కల్తీ పెను సవాలుగా మారుతోందని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఆహారం కల్తీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫోరం వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి అన్నారు. అధిక లాభాల కోసం వ్యాపారులు ఆహార కల్తీకి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కల్తీ లేని ఆహారం దొరకడం సవాలుగా ఉందన్నారు. ఫుడ్ పాయిజనింగ్తో ఎందరో విద్యార్థులు ఆసుపత్రుల పాల ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్లలో నాణ్యత లేని వస్తువులు, ఆహారం నింపి అమ్ముతున్నారని పద్మనాభరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, తమ ఓటు ఒక ఆయుధమని, తద్వారా సమర్థులని ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రభుత్వ రంగాల పనితీరుపై నిఘా, అవినీతిని బయటపెట్టుట, వాటికి అడ్డుకట్ట వేయట, సమాచార హక్కు వినియోగించుకోవడానికి ప్రజలను జాగరూకులను చేయడం, పరిపాలనలో సంస్కరణలు, మూలన పడిన ఎన్నికల సంస్కరణలు మొదలగు మొదలగు సమస్యలపై ఒక బాధ్యతగా నిరంతరం ఆ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క ఉద్దేశాల్లో ముఖ్యమైన కల్తీ ఆహారం. గతంలో చాలాసార్లు పత్రికల కథనాలు విన్న తర్వాత మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ దీనిపై ఒక చర్చ జరగాలి, ప్రజలోకి విస్తృతంగా ప్రచారం జరగాలి, చాలా మంది ప్రాణ నష్టం జరుగుతుంది కల్తీ వల్ల అని చెప్పేసి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెలుపల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో పాడా నిధులతో నిర్మించిన పాఠశాల, నూతనంగా నిర్మించిన వేణుగోపాలస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను వేల్పుల రామ్తో కలిసి ప్రారంభించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో గతంలో జరిగిన పలు అభివృద్ధి పనులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రహారీల కొలతలను తీసుకున్నారు. నాణ్యతాపరమైన విషయాలు పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లను వెంట పెట్టుకుని వెళ్లి వివరాలు సేకరించారు. గతంలో చేసిన పనుల వివరాలతో కూడిన బ్లూ ప్రింట్తో ఎక్కడెక్కడ పనులు జరిగాయో తెలుసుకున్నారు. పనుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో దఫాదఫాలుగా పరిశీలించడం కర్నూలు ఏసీబీ సీఐ విశ్వనాథ్ చెప్పారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ చిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని అధికారులు లెక్కించారు. మొత్తం 28 రోజుల్లో స్వామివారికి హుండీ ద్వారా లభించిన ఆదాయాన్ని లెక్కించినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. హుండీ లెక్కింపులో 28 రోజులకు గాను 2,39,33,108 రూపాయల నగదు అందింది. బంగారం 424 గ్రాములు, వెండి 5 కిలోల 674 గ్రాములు భక్తులు సమర్పించారని ఈవో వెల్లడించారు. వీటితో పాటు పాత 500, 1000, 2000 నోట్లు, పలు దేశాల కరెన్సీ కూడా హుండీలో భక్తులు సమర్పించినట్లు చెప్పారు. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం లంకమల్ల అభయారణ్యంలో నిత్య పూజేశ్వర కోనను ఎండోమెంట్ శాఖ అభివృద్ధి చేయలేదని చైర్మన్ కొండారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేయకపోగా హుండీ ఆదాయాన్ని కూడా తీసుకెళ్తున్నారని ఆయన చైర్మన్ కొండారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివభక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిత్య పూజేశ్వర కోనలో వేంపల్లికి చెందిన శివభక్తుడు 6 లక్షల రూపాయల ఖర్చుతో ఆలయం చుట్టూ కటాంజనం సమకూర్చినట్లు తెలిపారు. గర్భగుడిలో గ్రానైట్ పనులను కడప శివభక్తుడు చేయించారన్నారు. శివరాత్రికి మార్చి 7, 8, 9 జరిగే శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నిత్యపూజ స్వామి టెంపుల్కి సంబంధించి పనులు కానీ, రోడ్డు పని కానీ, ఈ ఆడవాళ్ళకు మొబైల్ టైల్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ చేసేదానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాము. కలెక్టర్ గారు తొందరగా రేపు బుధవారం కానీ గురువారం కానీ మీటింగ్ ఉంది. మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని దేవుని వారి కార్యక్రమంలో చేసేటట్టుగా ఏర్పాటు చేసేటట్టుగా చూస్తాను. వెహికల్స్ సిద్ధవాటం దగ్గరే నిలుపుతూ ఉన్నారు. వచ్చే భక్తులకు బీదాబిక్కి ఉన్నారు భక్తులకు ఇబ్బందికరంగా ఉంది. ఇది కూడా చాలా నిత్యపూజ స్వామి టెంపుల్ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. భక్తులు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా గట్టిగా మాట్లాడి కలెక్టర్ గారితో వెహికల్స్ కొండకు వచ్చేటట్లుగా చేస్తాను. ఇదొకటి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్ డిపార్ట్మెంట్ ఒకరోజు సహకరించి కొండకు భక్తులను ఇబ్బంది లేకోకుండా ఇది దేవునికి చేయాలని కోరుకుంటా ఉన్నా. ఓం నమః శివాయ. కడప జిల్లా పెద్దముడియం మండలం కొండ సుంకేశ్వర గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండ సుంకేశ్వర గ్రామంలోని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 2 వైసీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో కొండ సుంకేశ్వరలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. నా పేరు కేరెడ్డి నేను ట్రైనింగ్ పోయేస్తాను. ఎందుకంటే నేను ట్రైనింగ్ పోయేస్తాను వచ్చి తెలుగుదేశం అనుకుంటున్నాను. ఇంటికి వచ్చి కొలాయిపేట చేయబెట్టాను. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద గుడ్మన్పేట ప్రాంతవాసులు ధర్నా చేపట్టారు. గుడ్మన్పేట ప్రాంతవాసుల శ్మశాన వాటికను వార్డు మాజీ కౌన్సిలర్ వసలాది యేసుబాబు ఆక్రమించాడంటూ వారు ఆందోళనకు దిగారు. గుడ్మన్పేట వాసులు ధర్నా చేపట్టిన 2 గంటల అనంతరం కార్యాలయానికి కమిషనర్ వచ్చారు. సర్వే చేయించి ఆక్రమణలు తొలగిస్తామని గుడ్మన్పేట వాసులకు హామీ ఇచ్చారు.
అయినప్పటికీ ఆందోళనకారుల ధర్నా కొనసాగించారు. ఈ సమాధుల కార్యక్రమానికి సమాధుల స్థలం కోసం వచ్చిన యువతకు అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఒక్కసారి మేము మాట్లాడేది ఏంటంటే మా బాధలో ఒకసారి అర్థం చేసుకోండి. మాకు సిఎస్ఐ సంస్థ ద్వారా రైలుపేటలో 8వ వార్డులో మాకు 22వ వార్డులో ఉన్న ఆ ప్లేస్ లో అక్కడ మాకు సుమారుగా 2 ఎకరాల 60 సెంట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది సుమారు దగ్గర 130 సంవత్సరాల క్రితం నుంచే జరిగింది. అయితే ఏంటంటే అక్కడ ఉన్న ఇప్పుడు స్థానికంగా ఉన్న కాటికాపరి పసలాది యేసుబాబు అనే వ్యక్తి ఆ స్థలాన్ని కొద్ది కొద్దిగా కబ్జా చేసుకుంటూ అమ్ముకుంటూ అతను జీవనం సాగించుకుంటున్నాడు. అతను చేసే చాలా దుర్మార్గ పనులు చేస్తున్నాడు. అది చాలా తప్పుకరం, బాధాకరం. అసలు మాకు ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే ఆ స్థలంలో ప్లేస్ చాలతల ఒక మనిషిని తీసి ఇంకో మనిషిని తవ్వి 3 శవాలు వచ్చే పరిస్థితి దీనమైన స్థితిలో మేము ఉన్నాం. అలాంటి వ్యక్తి మరి మా సమాజ స్థానాన్ని అమ్ముకుంటానంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఈ రోజు ఈ మున్సిపల్ ఆఫీస్ 4 రోజుల క్రితం మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. పీకిస్తామన్నారు, అయ్యన్నారు, ఈ అన్నారు. అలాగే ఆర్డీఓ మేడం గారి అక్కడ ఆర్డీఓ గారు పల్నాడు జిల్లా పాతకొత్తపాలెంలో వైసీపీ సానుభూతిపరుడు అమరా రమేష్ పై టీడీపీ నాయకులు కాపు కాసి దాడి చేశారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. పొలం పనికి వెళ్లి ట్రాక్టర్పై వస్తున్న రమేష్ కళ్లల్లో కారం కొట్టి మరణాయుధాలతో దాడి చేసి గాయపరిచినట్లు చెప్పారు. రమేష్ తలకు తీవ్ర గాయం తగిలింది. రమేష్ చేతులను ప్రత్యర్థులు విరిచారని ఎమ్మెల్యే చెప్పారు. రమేష్ వీపుపై అనేక గాయాలు కావడంతో స్థానికులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ను వినుకొండ బ్రహ్మనాయుడు పరామర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బ్రహ్మనాయుడు తెలిపారు. ప్రతిమ వాళ్ళందరినీ ఆయన్ని బెదిరిస్తే అందరూ ఇదవుతారు. ఆయన్ని కావాలని ఆయన అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నంలో భాగమే ఇది. ఆయన అన్ని విధాలా పూర్తి స్థాయిలో గొడ్డలతోటి వెనక నరికారు. గొడ్డలతో నరికి కళ్ళల్లో కారం చల్లి గొడ్డలతో నరికి ఆ విధంగా మరి పూర్తి స్థాయిలో అతన్ని అడ్డు తప్పించాలని అతన్ని పూర్తిగా ఆయన్ని అక్కడ లేకుండా ఆ విధంగా ఏదైతే వాళ్ళు చంపాలనుకున్నారో ఆ ప్లాన్ వాళ్ళకి ఫలించకపోవడం, ఆ తర్వాత గ్రామస్తులు అక్కడికి వచ్చేవరకు అది ఆయన ఈ విధంగా మరి బయటపడటం జరిగింది. ఎలాంటి చట్టాలు ఇవన్నీ కూడా ఇది చేసి మాకు ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.